ఎక్కువ ఫ్యామిలీలో పెయిన్ గాని, పర్సనల్‌గా పెయిన్ ఎక్కువ అనుభవించిన వాళ్ళే ఏ ఆర్ట్ ఫార్మ్‌లోనైనా రాణించగలుగుతారు అని. హ్మ్. అయితే నాకు ఆ స్టేట్‌మెంట్ కరెక్ట్‌గా అనిపించలేదు. దాన్ని మీరు ఎట్లా చెప్తారు? సో, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఇండస్ట్రీ చూసుకుందాం. మనకి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసారా మీరు? ఆ టైంలో సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినా అంటే ఎంతో కొంత ఎవల్యూషన్‌కి పనికొచ్చే కంటెంట్ తీసేసుకుంటా నేను. హ్మ్. ఈవెన్ ఇప్పుడు సినిమాలు చూస్తే గూడా మీరు కమర్షియల్ సినిమాలు తీసుకోండి. ఎంటర్‌టైన్‌మెంట్ అనే పాయింట్‌లో సినిమాలు తీసుకోండి. ఫుల్ డాన్సులు చేస్తారు. ఫుల్ పాటలు పాడతారు. స్టంట్‌లేస్తారు. అందంగా కనిపిస్తారు. యాక్టింగ్ చేస్తారు. కానీ అవొక 5 ఎన్నేళ్ళు గుర్తుపెట్టుకుంటాం. ఈ లాస్ట్ డికేడ్‌లో వచ్చిన సినిమాలు ఎన్ని గుర్తుపెట్టుకుంటాం. హ్మ్. వాళ్ళకి టాలెంట్ లేదంటే ఉంది. హ్మ్. బట్ కొన్ని పాటలుంటాయి. 'శ్రీశ్రీ' గారు రాసినవి, ఘంటసాల గారు పాడినవి. అవి ఎన్ని డికేడ్స్ అయినా గుర్తుపెట్టుకుంటాం. నేను చెప్పేదేంటంటే పెయిన్ చూసిన వాళ్ళ కంటెంట్‌లో డెప్త్ ఉంటది.